హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 29. నా ప్రీవియస్ వీడియోలో కాళీయ మర్దనం, శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన వివరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్టోరీ ఏంటన్నది చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో గోపికా వస్త్రాపహరణం తాలూకా విశిష్టతను, వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీకృష్ణుడి మీద గోకులంలో ఉన్న గోపికలందరికీ వల్లమాలిన ప్రేమ, ఆరాధన. ఆ గోపికలంతా నిత్యం శ్రీకృష్ణుని సేవించాలని, ఆయనతో కలిసి ఆనందించాలని కోరుకునేవారు. తమ కోరిక తీరడానికి వారంతా యమునా నదీ తీరాన్ని చేరుకుని ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను తయారు చేసుకుని రోజు ఆమెను ఆరాధించసాగారు. నీవే భర్త కావాలని, నీతో నిత్యం గడపాలని దృఢమైన దీక్షతో, నియమ నిష్టలతో నెల రోజులు కాత్యాయని వ్రతాన్ని చేశారు. దానితో శ్రీకృష్ణుడికి వారి మీద దయ కలిగింది. వారిని అనుగ్రహించాలని యమునా తీరానికి వచ్చాడు. ఆ సమయంలో కాత్యాయని వ్రతాన్ని ముగించిన గోపికలు తమ వస్త్రాలన్నీ ఒక గట్టు మీద వేసి నగ్నంగా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. అదే సమయంలో కృష్ణుడు తమ ముందు ప్రత్యక్షం కావడంతో వారంతా సిగ్గుతో తల వంచుకున్నారు. గోపికలు గట్టు మీద వేసిన వస్త్రాలను తీసుకుని ఆ పక్కనున్న చెట్టు మీదకి ఎక్కాడు శ్రీకృష్ణుడు. గోపికలంతా తమ వస్త్రాలను తమకివ్వమని కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ గోపికలారా, ఒక్కొక్కరుగా మీరు నా దగ్గరికి వచ్చి మీ వస్త్రాలు ఏవో తీసుకెళ్ళండి అన్నాడు. తమంతా నగ్నంగా ఉన్నందువల్ల ఎలా పైకి వెళ్లాలో తెలియక తెకమక పడ్డారు. చివరికి చేసేదేమీ లేక ఆ గోపికలంతా సిగ్గు విడిచి అలాగే వివస్త్రులుగా నదిలోంచి తీరానికి వచ్చి రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారి నిష్కలంకమైన భక్తికి శ్రీకృష్ణుడు ఎంతో మెచ్చుకుని వారికి వారి వారి వస్త్రాన్ని ప్రసాదించి, ఓ గోపికలారా, మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో నాకు తెలుసు. మీ అందరి కోరికని త్వరలో యమునా నది తీరంలో వెన్నెలలో తీరుస్తాను, వెళ్ళండి. గోపికలంతా తమ తమ వస్త్రాలను తీసుకుని శ్రీకృష్ణుడితో తమకి త్వరలో సంగమం కలుగబోతుంది అని ఆనందిస్తూ తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.